أعوذ بالله من الشيطان الرجيم నేను శపించబడిన బహిష్కరించబడిన శైతాన్ నుండి రక్షణ పొందటానికి అల్లాహ్ శరణు వేడుకో. فوسوس لهما الشيطان ليبدي لهما ما وري عنهما من سوآتهما وقال ما نهاكما ربكما عن هذه الشجرة إلا أن تكونا ملكين أو تكونا من الخالدين. ఆ పిదప శైతాన్ వారిద్దరి చూపులకు మరుగుగా ఉన్న వారిద్దరి మర్మాంగాలను వారికి బహిర్గతం చేయటానికి రహస్యంగా వారి చెవులలో అన్నాడు, మీరిద్దరూ దైవదూతలు అయిపోతారని లేదా మీరిద్దరూ శాశ్వత జీవితాన్ని పొందుతారని మీ ప్రభువు మీ ఇద్దరిని ఈ వృక్షం నుండి నివారించాడు. وقاسمهما إني لكما لمن الناصحين. మరియు శైతాన్ వారిద్దరితో ప్రమాణం చేస్తూ పలికాడు, నిశ్చయంగా నేను మీ ఇద్దరి శ్రేయోభిలాషిని. فدلاهما بغرور فلما ذاقا الشجرة بدت لهما سوآتهما وطفقا يخصفان عليهما من ورق الجنة وناداهما ربهما ألم أنهكما عن تلكما الشجرة وأقل لكما إن الشيطان لكما عدو مبين. ఈ విధంగా వారిద్దరినీ మోసపుచ్చి తన పన్నుగడ వైపునకు త్రిప్పుకున్నాడు. వారిద్దరూ ఆ వృక్షమును ఫలమును రుచి చూడగానే వారిద్దరి మర్మాంగాలు వారికి బహిర్గతమయ్యాయి. అప్పుడు వారు తమపై శరీరాలపై స్వర్గపు ఆకులను కప్పుకోసాగారు. మరియు వారి ప్రభువు వారిద్దరినీ పిలిచి అన్నాడు, ఏమి, నేను మీ ఇద్దరిని ఈ చెట్టు వద్దకు పోవద్దని నివారించలేదా? మరియు నిశ్చయంగా శైతాన్ మీ ఇద్దరి యొక్క బహిరంగ శత్రువని చెప్పలేదా? قالا ربنا ظلمنا أنفسنا وإن لم تغفر لنا وترحمنا لنكونن من الخاسرين. వారిద్దరూ ఇలా విన్నవించుకున్నారు, ఓ మా ప్రభూ, మాకు మేము అన్యాయం చేసుకున్నాము. మరియు నీవు మమ్మల్ని కరుణించకపోతే, మమ్మల్ని క్షమించకపోతే నిశ్చయంగా మేము నాశనమైపోయేవారమవుతాము. قال اهبطوا بعضكم لبعض عدو ولكم في الأرض مستقر ومتاع إلى حين. అల్లాహ్ అన్నాడు, మీరందరూ దిగిపోండి, మీరు ఒకరికొకరు శత్రువులవుతారు. మరియు మీరందరికీ ఒక నిర్ణీత కాలం వరకు భూమిలో నివాసం మరియు జీవనోపాధి ఉంటాయి. قال فيها تحيون وفيها تموتون ومنها تخرجون. ఇంకా ఇలా అన్నాడు, మీరందరూ అందులోనే జీవిస్తారు మరియు అందులోనే మరణిస్తారు మరియు దాని నుండే మరలా లేపబడతారు, పునరుద్ధరింపబడతారు.